హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఇంట్లో బంగాళదుంపల కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం 1 కేజీ బంగాళదుంపలు తీసుకొని ఇలా పెద్ద సైజు అండి, అందుకని ఇలా కొంచెం కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఉడకబెట్టాలి. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికినాయండి. పొట్టు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నా. దాంట్లోకి పెద్దరిపాయలు ఒక 1/2 కేజీ కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరకాయలు. ఇప్పుడు తెరమాత పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మనం తర్వాత సరిపోను. పెద్దరిపాయలు మరీ ఉన్నాయి కదండి, అందుకని కొంచెం మరింత నూనె కావాలి. సుమారు 100 గ్రాముల నూనె పెట్టిద్దండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. దాంట్లో తెరమాత గింజలు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలండి, కొంచెం కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకుని కొద్దిగా ముక్కలు. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. నేనైతే ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం వేసానండి, మళ్ళీ తర్వాత కొంచెం వేస్తున్నా. పెద్దరిపాయలు తెరమాటలు వేసాం కదండి, అవి వేగేలోపు కారం చూసుకున్నాము. దీంట్లో వేయించిన శనగపప్పు, కొబ్బరి, చిన్నులపాయలు, సాల్ట్, గొడ్డుకారం వేసి మిక్సీ పెట్టానండి. ఇది ఎలా చేసుకోవాలో మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు బంగాళదుంపల కర్రీలో నేను ఇదే వేస్తాను. పెద్దరిపాయలు వేగినాయని చూసుకుందామండి. పెద్దరిపాయలు బాగా వేగిపోయినాయండి. దీంట్లోకి ఇప్పుడు మనం ఇందాక చూపించిన కారం వేసుకుందామండి. ఇది శనగపప్పు కారం కదండి, కొంచెం ఎక్కువ పెట్టిద్ది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత సన్న సెగ ఉంచుకోవాలండి పొయ్యి. దాన్ని ఇలా కలిపేసేయాలి. దాన్ని ఇలా కలిపేసేసిన తర్వాత ఇప్పుడు మనం బంగాళదుంపల ముక్కలు వేసుకుందామండి. దాంట్లో ఇలా బంగాళదుంప ముక్కలు వేసేసి మొత్తం కలగలుపుకుందామండి కర్రీ మొత్తం ఒకసారి. ఇదిగోండి, ఇలా మొత్తం కలగలుపుకోవాలి. మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు ముక్కోటి తీసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. సాలపోతే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. నాకైతే సరిపోయిందండి. నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటున్నాను. సన్న సగనం నుంచి చేసుకోవాలండి ఇదంతా. అప్పుడు వేడి వేడి అన్నంలోకి బంగాళదుంపల కర్రీ రెడీ అండి.